సుమిత్ర సూరజ్‌ని పిలిచి, "ఏంటి బాబు ఇది? నీ వల్ల జ్యోత్స్న ఎంత ఇబ్బంది పడుతుందో నీకు అర్థం కావట్లేదు కానీ, మాకు అర్థమవుతుంది" అని అంటుంది. "నేనేం చేశాను మేడం" అని సూరజ్ అంటే, "నువ్వు పెళ్లి రిజెక్ట్ చేసినప్పటి నుంచి మా కూతురు మాకే కొత్తగా కనిపిస్తుంది. తిండి లేదు, నిద్ర లేదు. రాత్రి ఏం చేస్తుందో చూసావు కదా! అది మంచి విషయమే కావచ్చు కానీ, అది పడే వేదన మేం చూడలేకపోతున్నాం బాబూ. నువ్వే దాన్ని బాధపెడుతున్నావు" అని అంటుంది సుమిత్ర. "మీరు అన్నదాన్ని ఒప్పుకుంటాను. జ్యోత్స్న మనసులో కార్తీక్ ఉన్నాడని మీకు కూడా తెలుసు కదా మేడం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అనుకున్నది మీరే కదా! కానీ కార్తీక్ గారు దీపమెడలో తాళి కట్టిన తర్వాత అతను జ్యోత్స్నకి ఎప్పటికీ భర్త కాలేరనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! కానీ మీరెందుకు జ్యోత్స్న మనసుని మార్చలేకపోయారు అని అడుగుతాడు సూరజ్. మా ప్రయత్నాలు మేం చేశాం బాబూ. చివరికి ఇంట్లో నుంచి గెంటేస్తామని కూడా బెదిరించాం అని అంటుంది సుమిత్ర. ఆ మాటతో సూరజ్, ఇన్నాళ్ళు మీరు మనిషిని మార్చాలని ట్రై చేశారు. ఆమె మనసును మార్చడానికి ప్రయత్నించలేదు. అందుకే ఫెయిల్ అయ్యారు అని అంటాడు సూరజ్. దాంతో దీపా కార్తీక్‌లు, నువ్వు అదే పని చేస్తున్నావు కదా సూరజ్! మరెందుకు తనని పట్టించుకోనట్టు ప్రవర్తిస్తున్నావు? మార్చడం అంటే ఇదేనా? తనతో మాట్లాడి కూడా మార్చొచ్చు కదా అని అంటాడు కార్తీక్. దాంతో సూరజ్, ఈరోజు జ్యోత్స్న బాధపడొచ్చు. కానీ తన మనసు ఏంటో తాను అర్థం చేసుకున్న రోజున కళ్ళల్లో కన్నీళ్లు రావు. నేను ఇప్పటికే చెప్తున్నా. జ్యోత్స్న అంటే నాకు చాలా ఇష్టమే. తనని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నా. అందుకే తన మనసును మార్చాలని అనుకుంటున్నా. మార్పు మొదలైంది మేడం. ఈరోజు జ్యోత్స్నలో కనిపించిన బాధ కూడా మార్పే. నేను కోరుకున్న విధంగా తన మనసు మారినప్పుడు నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నాకే అర్థమైపోతుంది. జ్యోత్స్నతో జీవితాంతం కలిసి బతికేటంత ప్రేమ నాలో ఉంది అని అంటాడు సూరజ్. అయితే సూరజ్ మాటల్ని మేడపై నుంచి వినేసి చాలా ఎమోషనల్ అవుతుంది జ్యోత్స్న. తన పేరు చెప్తే చిందులు తొక్కే జ్యోత్స్న సూరజ్ తనపై కురిపిస్తున్న ప్రేమకి మౌనంగా ఉండిపోతుంది. ఇక రెస్టారెంట్ దక్కించుకునే విషయంలో మాలిని వర్సెస్ శివనారాయణ మధ్యల హీట్ డిస్కషన్ నడుస్తుంది.